హాయ్ హలో నమస్తే, నేను మీ అనుష. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా అండి. సో చాలా డేస్ తర్వాత ఒక వ్లాగ్ రికార్డ్ చేసింది అనమాట. సో అది పోస్ట్ చేద్దాము అనుకున్నాను. సో మేబీ ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. సో యూఎస్ వచ్చినప్పటి నుంచి అంటే ఇక్కడ మనకి ఏమి హెల్ప్ దొరకదు. సో అన్నీ మనమే చేసుకోవాలి కాబట్టి బిజీగా అట్లా అయిపోతుంది అనమాట. సో అందుకే నాకు వ్లాగ్స్ రికార్డ్ చేయడానికి కూడా కుదరట్లేదు అండ్ పెట్టడానికి కూడా కుదరట్లేదు, రికార్డ్ చేసినవి కూడా. సో ఇప్పుడు మ్యాక్స్ ట్రై చేస్తాను వీక్లీ వన్స్ అన్నా పెట్టడానికి. సో మేము చెర్రీ పికింగ్ కోసము వెళ్ళుండే అనమాట రీసెంట్గా. సో అదే ఈ వ్లాగ్లో చూపించాలి అనుకుంటున్నాను. సో ఇది కొంచెం ఆర్గానిక్ ఫామ్ అనమాట. అక్కడ కూడా తినొచ్చు. సో ఎంట్రీ ఫీ ఏం లేదు. మనం వెళ్ళిన తర్వాత మనకు బాస్కెట్ ఇస్తారనమాట. మనం వచ్చేటప్పుడు ఆ బాస్కెట్లో పిక్ చేసుకున్నవి ఎల్బీకి ఇంత అని చెప్పి పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అన్ని కొన్ని గ్రాసరీ ఐటమ్స్ టైపు అట్లా కూడా ఉండే అనమాట. సో ఇక్కడ మేము ఒక్కరమే రాలే అనమాట. మేము ఫ్రెండ్స్తో కలిసి వచ్చిండే. మేము మొత్తం ఒక 4 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళినాం అనమాట. కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తుండే. అండ్ చెర్రీ పికింగ్ అంటే మనం ఇండియాలో కొంచెం తక్కువ కదా. సో ఇక్కడ అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ ఆర్గానిక్ మనం ఫామ్లో అక్కడే ఫ్రెష్గా హార్వెస్ట్ చేసి తిన్న వాటికి అండ్ బయట మనం తీసుకునే వాటికి చాలా డిఫరెన్స్ అనిపించింది. నార్మల్గా స్ట్రాబెర్రీస్ పుల్లగా ఉంటాయి మనం బయట తెచ్చుకుంటే, బట్ ఇక్కడ మాత్రం చాలా స్వీట్గా అనిపించుండే. కాదు అనిక, ఫస్ట్ స్ట్రాబెరీస్ తెచ్చుకున్నాక తింటుందా? Yeah, you can sit. లేడు నడుతుంది. కోడి తీసుకెళ్దామా అనిక? ఇక్కడ కోడిలు ఉన్నాయంట. కోడిలు ఏముందని ఇక్కడ? అమ్మమ్మ కోడి. అరే మన అమ్మమ్మ కోడి వచ్చింది రైడ్కి. వాసన తన కూర వెళ్ళమాట. బాగున్నాయా? ఆహా, కోళ్ళు బాగున్నాయి. మోక్ష నువ్వు చూసినావా ఇండియాలో కోళ్ళు? చూడ కోసుకుందామా? తిందామా కోసుకొని? వెళ్దామా? అటు వెళ్దాం రండి పిల్లలు. కళ్ళు అద్దాలు స్పెట్స్ పెట్టుకో. నువ్వు కూడా పెట్టుకుంటావు మోక్ష? సో పిల్లలు కూడా మస్తు ఎగ్జైటింగ్ ఉండే అనమాట. సాన్వి, మోక్ష, సాత్విక్, అనిక, లక్కీ, స్వీటీ. సో వీళ్ళందరూ కలిసి మస్తు ఎంజాయ్ చేసి ఉండే. అండ్ చూసినట్టుగా బాస్కెట్స్ పట్టుకొని ఎప్పుడెప్పుడు స్ట్రాబెరీస్ కూస్తామా, ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి మళ్ళీ ఒకరి మీద ఒకరికి కాంపిటీషన్ అనమాట, ఎవరు ఎక్కువ కలెక్ట్ చేసిండ్రు అని చెప్పి. సో ఫామ్ కూడా చాలా బాగుండే అనమాట. సో ఫస్ట్ అయితే స్ట్రాబెరీ పికింగ్ దగ్గర టైం సరిపోతే చూద్దాము, వేరే ఏమైనా బీచ్ అట్లా వెళ్దాము, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు కదా బీచ్లో అనుకున్నాము. సో వచ్చిన తర్వాత ఏమో చూద్దాం, టైం సరిపోదో ముందే ఎందుకు ఫిక్స్ అవ్వడము అని చెప్పి అనుకున్నాము. ఇటు నుంచి పండునే తెంపాలి, నాకు కచ్చా తెంపద్దు, ఓకేనా? పండ్లు తెంపాలి. ఇగో ఇక్కడ ఉంది. ఏ మై స్ట్రాబెర్రీ. పండునే తెంపండి నానా. అదే ఏంది? ఏ దొంగ ఏమైందన్న? ఏ పండున్నారా? గుడ్. ఆమె అంకుల్ని డబ్బా తెమ్మంటారు, కడిగేసి నేను తినేస్తాను మొత్తం. ఇటు తిరుగుర్రి, ఇప్పుడు ఇటు తిరగండి.
వచ్చినాం. సో మేము ఇంకా పికింగ్ అంతా అయిపోయిన తర్వాత లంచ్ చేద్దామని అనుకున్నాం అనమాట. సో మేము అప్పటికి 3 అలా ఉంది. సో దగ్గరలో ఉన్న బీచ్కి వెళ్దాము, ఎందుకంటే టైం ఉంది కదా. ఇట్లా స్ప్రింగ్ స్టార్ట్ అయింది కాబట్టి సన్సెట్ అనేది చాలా లేట్ అవుతుంది, 7:30 అట్లా. నెక్స్ట్ డే ఎలాగో మేము సాటర్డే వెళ్ళినాం అనమాట. నెక్స్ట్ డే కూడా హాలిడేనే, సండే కాబట్టి. సో అందుకని చెప్పి లంచ్ ఫినిష్ చేసుకొని దగ్గరలో ఉన్న బీచ్కి వెళ్దాము అనుకున్నాము. వెళ్ళే దానిలో ఇదొక వ్యూ అనమాట. రోడ్స్ మాత్రం ఇక్కడ సీనిక్ వ్యూస్ చాలా బాగుంటాయి. అండ్ ఇంకా స్ప్రింగ్లో ఎస్పెషల్లీ చాలా గ్రీనరీ ఉంటుంది, వైల్డ్ ఫ్లవర్స్ ఉంటాయి, చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది అనమాట. అండ్ రోడ్స్ కూడా స్ట్రేట్గా ఉండకుండా అట్లా ఉంటాయి అనమాట. అంటే చూడ్డానికి డ్రైవ్కి చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది, మంచి ఫీల్ కూడా ఉంటుంది ఈ సీజన్లో, ఎస్పెషల్లీ స్ప్రింగ్లో. సో ఇక్కడ మేము దగ్గరలో ఉన్న ఒక బీచ్కి వచ్చిండే అనమాట. నార్మల్గా అయితే శాండ్ వైట్గా ఉంటుంది కదా, ఇది మాత్రము ఇందులో వీడియోలో క్లియర్గా కనిపించట్లేదు, బట్ ఇది మొత్తం బ్లాక్ శాండ్ అనమాట, అంత నల్లగా ఉండే. సో నాకు కూడా భలే వెరైటీగా అనిపించింది, ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూడడము బ్లాక్ శాండ్ ఉన్న బీచ్ చూడడం అనమాట. సో యూఎస్లో కూడా ఇది ఫస్ట్ టైము, ఎందుకంటే నార్మల్గా ఎక్కువ బీచెస్ ఉంటాయి కదా, చాలా బీచెస్కి వెళ్ళిండే, బట్ ఇది మాత్రం కొంచెం డిఫరెంట్గా అనిపించింది, ఎందుకంటే మొత్తము నల్లగా ఉండే బీచ్ అంతా కూడా. ఇక్కడ కాసేపు అందరము ఎంజాయ్ చేసి, ఇంకా కిడ్స్ అయితే తెలుసు కదా, వాటర్ కనిపిస్తే, ఎస్పెషల్లీ బీచ్ వాటర్ కనిపిస్తే ఇంకా వాళ్ళు ఆగుతారా. సో బాగా ఎంజాయ్ చేస్తుండే. కాసేపు ఒక 1/2 అవర్ 1 అవర్ ఇక్కడ టైం స్పెండ్ చేసి, పక్కనే కొంచెం హైక్ లాగా ఉండే అనమాట, హైకింగ్ లాగా. అక్కడ వైల్డ్ ఫ్లవర్స్ చాలా బాగుండే ఎల్లోయిష్లో. సో నేను ఇక్కడ క్లిప్స్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను, చాలా అందంగా ఉండే అనమాట, భలే అనిపించింది. కాకపోతే మేము ఏమంటారు, ఇంకా అప్పటికి చీకటి అయిపోయింది. చీకటి మీన్స్ 7:30 వరకు సన్సెట్ ఉండే, బట్ అప్పటికే 6:30 అయిపోయింది. ఇంకా పిల్లలు మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉండే కదా, సో కొంచెం క్రాంకీ చేసి ఉండే అనమాట. బట్ వ్యూ మొత్తం చాలా బాగుంది. ఫస్ట్ సన్సెట్ వరకు ఉందాం అనుకున్నాము, కాకపోతే ఇంకా పిల్లలు సహకరించట్లే అని చెప్పి ఇంకా సన్సెట్ కాకముందే వచ్చేసినాం అనమాట. బట్ బాగా ఎంజాయ్ చేసి ఉండే, చాలా ప్రొడక్టివ్ అనుకోవచ్చు. దాన్నే వద్దంటే చూసినావా, అది తీసుకొస్తుంది. ముట్టుకోవద్దు, కొన్ని జాగ్రత్త, ఓకేనా? ఏ పిల్లలు ఎటు పోకండి. నేనా, ఇది మనం ఒక ఫ్లవర్స్ దగ్గరికి వెళ్తాం ఇప్పుడు, ఇలా ఫారెస్ట్ లో వాక్ చేస్తూ ఫ్లవర్స్ కాదు, వీళ్ళందరూ అనుకొని ఉంటారు నాకు. సో మేము ఇవన్నీ చూసుకొని వచ్చేసరికి మాకు కొంచెం లేట్ అయిందనమాట, 6 అయిపోయింది. సో ఇంకా కొంచెం ఒక 15 minutes అట్లా వాక్ ఉంటుంది ఫారెస్ట్లో నుంచి. అట్లా వాక్ చేసుకుంటూ వెళ్తే సన్సెట్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ వైల్డ్ ఫ్లవర్స్ కూడా కనిపిస్తాయి అక్కడ. సో 7:30కి అట్లా సన్సెట్ చూయించుండే నైట్. సో ఉందామని చెప్పి అనుకున్నాము, కాకపోతే ఏమైందంటే ఇంకా అప్పటికి డే అంతా చాలా ట్రావెల్ చేసి బీచ్లో ఎంజాయ్ చేసి అట్లా అయి ఉండే కదా. సో కిడ్స్ కొంచెం క్రాంకీ అయిపోయి ఉండే, అందుకని ఇంకా సన్సెట్ వరకు ఏమి ఉండకుండా జస్ట్ ఫ్లవర్స్ అట్లా చూసి ఓషన్ చూసి వచ్చేసినాం అనమాట. బట్ ఎంత అందంగా ఉండేనో అసలుకి, ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపించింది, బట్ కిడ్స్ కోఆపరేట్ చేయలేదు నిజం చెప్పాలంటే. ఇక్కడ చూస్తున్నారు కదా, సూర్యుడు చంద్రుడు ఎట్ ఏ టైం 2 కనిపిస్తుండే అనమాట. సో అది మాత్రం ఇక్కడనే కనిపిస్తాయి. సాధారణంగా మన ఇండియాలో మనం సాధారణంగా 2 ఒక్కసారి చూడం కదా, ఇక్కడ మాత్రము ఫ్రీక్వెంట్గా అట్లా కనిపిస్తాయి, చంద్రుడు సూర్యుడు 2 ఒకేసారి. సో ఇక్కడ సీనిక్ వ్యూస్ మాత్రం ఎంత బాగుండేనో అసలుకి, ఫ్లవర్స్ కానీ ఓషన్ చాలా అందంగా ఉండే. ఇంకా సన్సెట్ చూస్తుంటే బాగుండేది అనిపించింది నాకు, బట్ పాసిబుల్ కాలేదు. సన్సెట్ అవుతుంది అంటే నువ్వు రావాలి. ఫ్రంట్ సీట్ చూడండి.
అవును చెప్పులు కాదు ఓకే ఏం వేసుకున్నా సరే ఇక్కడ దొరుకుతుంది మోకాలు అదే బీచ్ బీచ్ మహిమ చెప్పులు కాదు కాళ్ళు వేయట్లేదు ఏ బీచ్లో నేను కింద అన్నానే అన్నా ఏదైనా అలసట అది నాకు నీ డ్రెస్ బాగుంది మొత్తం అటు చాలా అక్కడ దాకా పోతాం ఎప్పుడు చచ్చిపోతాం ఇటు ఉంటాయి ఇటు పోతాం వావ్ పడలే ఉంది సత్య అవునన్నా బాగున్నాయి అక్కడ ఇటు కూడా ఉన్నాయి అన్న రేవా చూసినారు కదా ఫ్లవర్స్ మాత్రం చాలా బాగుండే ఇంకా యాక్చువల్గా ఇక్కడ నేను చాలా క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను చాలా అందంగా ఉండే కాకపోతే టైంకి నా బ్యాటరీ అయిపోయిందనమాట ఫోన్ డెడ్ అయిపోయింది సో ఇంకా అందుకే క్యాప్చర్ చేయడానికి కుదరలేదు ఇంకా నా నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ వెళ్ళినప్పుడు తీద్దాంలే అని చెప్పి అనుకున్నాను అనమాట బట్ ఫ్లవర్స్ మాత్రం ఎంత బాగుండేనో అసలుకి మొత్తము గ్రీన్ కలర్ పైన ఎల్లో కలర్ పరిచినట్టు చాలా అందంగా ఉండే అన్నమాట ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి మేబీ ఇంకో మంత్ అయితే ఇంకా బాగా అవుతాయేమో నాకు తెలిసి బట్ చాలా బాగుండే ఇంకా నా ఫోన్లో ఛార్జింగ్ ఉంటే మాత్రం ఇంకా చాలా బాగా కవర్ చేసేదాన్ని బట్ నిజం చెప్పాలంటే ఇంకా ఇప్పుడు నేను రికార్డ్ చేసినట్టు నాకు అనిపిస్తుంది అసలు బయట చూస్తే ఇంకా ఎంత అందంగా ఉండేనో నేను ఇంకా ఫోన్లో అంతా క్యాప్చర్ చేయలేదు బట్ అక్కడ తీసిన కొన్ని పిక్స్ మాత్రం అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను సో చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉండేనో చెప్తున్నాను కదా వీడియోలో మాత్రం నేను కవర్ చేయలేకపోయినా సో నెక్స్ట్ వెళ్ళినప్పుడు మళ్ళీ కవర్ చేయడానికి ట్రై చేస్తా సో ఇంతే ఈ వీడియోలో నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్